హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, అయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ నుంచి అయితే వివిధ రకాల ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే రావడం తేలింది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండ్ పర్మనెంట్ ఉద్యోగాలు, అదేవిధంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే రావడం తేలింది. అప్లికేషన్ అయితే ఆన్లైన్ ద్వారా మీరు చేయాల్సి అయితే ఉంటుంది. ఎలాంటి మీరు ఆఫ్లైన్ ద్వారా పంపించకూడదు, ఓన్లీ ఆన్లైన్ ద్వారా అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అవకాశం అయితే ఉంది. అంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఆల్ ఇండియా క్యాండిడేట్ వాళ్ళైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ గైస్, ఒకవేళ మీకు అప్లై ప్రాసెస్ కావాలంటే కామెంట్ అనేది చేయండి, నేను సపరేట్గా వీడియో చేసి అయితే పెడతాను. ఇక్కడ వేకెన్సీ అనేది ఎవరెవరికి ఉంది, అదేవిధంగా కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి, మిగతా ప్రాసెస్ ఏంటి పూర్తి అయితే చెప్తాను. అండ్ వీడియో వస్తే లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ వేకెన్సీ అనేది టెక్నికల్ గ్రేడ్ ఏ ఉద్యోగాల్లో అనేది ఎలక్ట్రానిక్ అండ్ ఇన్స్ట్రుమేషన్ వాళ్ళకైతే కేటాయించారు. 2 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. జనరల్లో అయితే ఇవ్వడం తేలింది. టెక్నీషియన్ గ్రేడ్ ఏ వాళ్ళకైతే ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 25 సంవత్సరాలకైతే వర్తిస్తుంది. ఒకవేళ జనరల్లో పోస్టులు ఉంటే మీకు ఎలాంటి ఏజ్ రాశి వర్తించదు. సపోజ్ కేటగిరీలో ఉంటే వాళ్ళకి మాత్రం ఏజ్ రాశి అయితే వర్తిస్తుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే ఐటీలో అనేది ఎలక్ట్రానిక్, అదేవిధంగా ఇన్స్ట్రుమేషన్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. దీంతోపాటు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఎక్స్పీరియన్స్ అయితే 2 ఇయర్ అడగడం తేలింది. ఇది మ్యాండేటరీ ఏం కాదు, ఉంటే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. అండ్ జాబ్ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందో అవైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ పే స్కేల్ అనేది టెక్నీషియన్ వాళ్ళకైతే పే లెవెల్ 2 కింద సాలరీ అయితే ఉంటుంది. స్టార్టింగ్ 19,900 అయితే ఉంటుంది. దీంతోపాటు అన్ని రకాల అలవెన్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. సెలక్షన్ ప్రాసెస్ అయితే ఫస్ట్ మీకు షార్ట్ లిస్ట్ అనేది చేస్తారు. ఆఫ్టర్ అయితే రైటింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. తర్వాత స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ ఏలో వెల్డర్ వాళ్ళకైతే ఒక వేకెన్సీ అయితే ఇవ్వడం తేలింది. జనరల్లో అయితే ఉంటుంది. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే వెల్డర్ ట్రేడ్ అయితే మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుంది. దీంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. మిగతా డీటెయిల్స్ అయితే సేమ్ అయితే ఉంటాయి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే టెక్నీషియన్ గ్రేడ్ ఏ మెకానికల్ వాళ్ళకైతే ఇక్కడ మీకు అనేది క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మెకానికల్ అయితే ఐటీఐలో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. అండ్ నెక్స్ట్ అనేది ఇక్కడ మీరు గమనిస్తే ఫ్రెండ్స్, టెక్నీషియన్ గ్రేడ్ ఏ ఫిట్టర్ మెకానికల్ వాళ్ళకైతే వీళ్ళకి కూడా ఇక్కడ ఫిట్టర్ మెకానిక్ చేసి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ఐటీఐలో అనేది. నెక్స్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాల్లో అనేది మెకానికల్ వాళ్ళకైతే టోటల్ 2 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. కేటగిరీ వైజ్గా ఇక్కడ మీరు చూడాల్సి అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే సైంటిఫిక్ అసిస్టెంట్ వాళ్ళకు అన్ని వేకెన్సీలకు అయితే 18 నుంచి 28 సంవత్సరాల వరకు అప్లై అయితే చేసుకోగలరు. విధంగా మీ కేటగిరీలో వేకెన్సీ ఉంటే మీకు ఏజ్ రియాక్షన్ కూడా వర్తిస్తుంది. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే డిప్లొమా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మెకానికల్లో వేకెన్సీ అయితే ఉన్నాయి కాబట్టి మెకానికల్ ఇంజనీరింగ్ ఉండాల్సి అయితే ఉంటుంది. 60% మార్క్స్ అని పాస్ ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. దీంతోపాటు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. చూసుకుంటే డిజరబుల్గా 2 ఇయర్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. ఇది మ్యాండేటరీ ఏం కాదు, ఉంటే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. అదేవిధంగా మీకు జాబ్ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందో అది ఇక్కడ చూపించారు. ఇక్కడ మీరు చూడొచ్చు. పే లెవెల్ అనేది 6 కింద సాలరీ అయితే ఉంటుంది. బేసిక్ 35,400 అయితే ఉంటుంది. దీంతోపాటు అన్ని రకాల ఆన్లైన్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. వీళ్ళకి సెలక్షన్ ప్రాసెస్ కూడా సేమ్ అయితే ఉంటుంది. ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత రైటింగ్ టెస్ట్, ఆఫ్టర్ అనేది స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. అంటే సైంటిఫిక్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ వాళ్ళకైతే ఒక వేకెన్సీ అయితే ఇవ్వడం తేలింది. మిగతా రిక్వైర్మెంట్ అయితే సేమ్ అయితే ఉంటాయి. క్వాలిఫికేషన్ అయితే డిప్లొమా అనేది ఎలక్ట్రికల్లో చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు సైంటిఫిక్ అసిస్టెంట్ ఈసీఈలో అనేది వీళ్ళకి ఒక వేకెన్సీ అయితే ఇవ్వడం తేలింది. అండ్ మిగతా రిక్వైర్మెంట్స్ ఏమైతే ఉంటాయి. వీళ్ళకి క్వాలిఫికేషన్ అనేది ఎలక్ట్రానిక్ అండ్ ఇన్స్ట్రుమేషన్ లేదా ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్ చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. లైఫ్ సైన్స్ వాళ్ళకైతే గమనించాల్సి అయితే ఉంటుంది. వీళ్ళకి ఒక వేకెన్సీ అయితే ఇవ్వడం తేలిందండి. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే డిగ్రీ అయితే మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుంది. బీఎస్సీ నుంచి జువాలజీలో చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. అండ్ దీన్ని కూడా ఇక్కడ మీరు చూసుకుంటే కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. డిజరబుల్గా ఎంఎస్సీ డిగ్రీ ఇన్ జువాలజీలో చేసిన వాళ్ళైతే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. దీంతోపాటు డిజరబుల్గా 2 ఇయర్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. అయితే ఇక్కడ మీరు చూడండి ఫ్రెండ్స్, ఇది మ్యాండేటరీ ఏం కాదు, డిజరబుల్గా అనేది. సెలక్షన్ ప్రాసెస్ అయితే సేమ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ గ్రేడ్ బి టెక్నికల్ ఆఫీసర్ మెకానికల్ వాళ్ళకైతే ఒక వేకెన్సీ అయితే ఉండడం తేలిందండి. అండ్ వీళ్ళకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుంచి 30 సంవత్సరాలకి అయితే వర్తిస్తుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే డిప్లొమా అనేది మెకానికల్ ఇంజనీరింగ్లో చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. మిగతా రిక్వైర్మెంట్ అయితే సేమ్ అయితే ఉంటాయి. డిజరబుల్గా 3 ఇయర్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. ఒకవేళ మీ దగ్గర లేకపోయినా అప్లికేషన్ అయితే చేసుకోగలరు. పే లెవెల్ 7 కింద సాలరీ అయితే ఉంటుంది. బేసిక్ 44,900 అయితే ఉంటుంది. దీంతోపాటు అన్ని రకాల అలవెన్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. సెలక్షన్ ప్రాసెస్ కూడా వీళ్ళకి కూడా సేమ్ అయితే ఉంటుంది. ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత రైటింగ్ టెస్ట్, ఆఫ్టర్ స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. టెక్నికల్ ఆఫీసర్లో ఎలక్ట్రికల్ వాళ్ళకైతే ఇవ్వడం తేలింది, ఒక వేకెన్సీ అయితే ఉంది. అండ్ వీళ్ళకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ సేమ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. డిప్లొమాలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. అది టెక్నికల్ ఆఫీసర్ ఈసీఈలో అనేది క్వాలిఫికేషన్ అనేది ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్ అండ్ ఇన్స్ట్రుమేషన్ చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. మిగతా డీటెయిల్స్ అయితే సేమ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. టెక్నికల్ ఆఫీసర్కు మిగతా డీటెయిల్స్ ఏ విధంగా అడిగారో అదేవిధంగా దీని కూడా ఉండాల్సి అయితే ఉంటుంది.
అవైతే ఇక్కడ మీరు చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. సెలక్షన్ ప్రాసెస్ కూడా సేమ్ అయితే ఉంటుందండి. అండ్ అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ అనేది మార్చి 11 వరకు అయితే ఇవ్వడం తెలియదు. అప్పటి వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఆన్లైన్ ద్వారా అనేది. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. వీడియో లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.